హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మమత బ్లాగ్స్. ఈరోజు మనం చేయబోయే స్పెషల్ టమాటా రోటి పచ్చడి. ఎంత మనం మారినాం, ఎంత మన కాలం మారినాం, మిక్సీలో వేసిన దానికి మనం రోట్లో వేసుకొని నూరుకున్న చట్నీకి చాలా తేడా ఉంటుందండి. ఒకసారి వీలైనప్పుడు రోటి పచ్చడి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ టమాటా రోటి పచ్చడికి ఫస్ట్ పల్లీలు వేయించాలి, తగినన్ని పల్లీలు. అవి కొద్దిగా కలర్ మారగానే దాంట్లోనే జీలకర్ర, ధనియాలు అవి కూడా వేయించాలి. కొద్దిగా ఫ్రై అవ్వాలి. అవి కూడా పచ్చి వాసన అనేది ఉండకూడదు జీలకర్ర ధనియాలకి. అవి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. ఇవన్నీ లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోయే అవకాశం ఉంటుంది. మళ్ళీ దాని టేస్టే పూర్తిగా మారిపోతుంది. ఇవన్నీ వేయించిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. తర్వాత అదే ప్యాన్లో ఒక స్పూన్ 2 స్పూన్స్ అలా ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు వేయించాలి. పచ్చిమిరపకాయలు అనేవి నేను ఒక 10 వరకు తీసుకుంటున్నా. ఎందుకంటే నేను ఒక కేజీ టమాటాలకి కేజీ టమాటాలకు సరిపోయేన్ని తీసుకున్నా. కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది టేస్ట్, కాబట్టి కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. అన్నీ రెండు రెండు ముక్కలుగా వేసి మనము ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఒక్కటి అలాగే పచ్చిమిర్చి ఆయిల్లో వేయకూడదు, అది పేలుతాయి అన్నమాట. అందుకే రెండు రెండుగా వేసి వేయించుకోవాలి. అవి కొంచెం వేగాక దాంట్లో కొంచెం సన్నగా పొడవుగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి. నేను అన్నీ దూరగా ఉండే టమాటాలే వేసుకున్నానండి. అంటే ఇంకా పూర్తిగా పండుగ మారని టమాటాలు. అవి అయితే కొంచెం చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు. దూరగా ఉన్న టమాటాలని ఒక కేజీ తీసుకున్నా. ఆ కేజీ టమాటాలకు సరిపోయింది చెప్తా మీకు అన్ని ఇంగ్రీడియంట్స్. టమాటాలని కొద్దిగా వేయించాలి. టమాటాలు వేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఆయిల్లో వేసి ఒక 5 మినిట్స్ తర్వాత అది మూత తీసి అందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేస్తే ఏంటంటే కొంచెం టమాటాలు ఫాస్ట్గా ఉడుకుతాయి, లేకపోతే చాలా టైం పడుతుంది. దీంట్లో అనే కాదు, దేంట్లో అయినా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి మనం ఫస్ట్. తర్వాత మళ్ళీ తగినంత వేసుకున్నా పర్లేదు. అది కూడా వేసి ఇంకొక 5 మినిట్స్ అలాగే మూత పెట్టి ఉంచాలి. తర్వాత కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఇలా ఇవన్నీ వేసి మళ్ళీ ఒకసారి కలపాలి. కొత్తిమీర ఒక 2 కట్టలు తీసుకున్నాను నేను కేజీ టమాటాలకి. పుదీనా ఒక 2 కట్టలు. పుదీనా కంప్లీట్గా వేసేసుకోండి. కొత్తిమీర మాత్రం సగం వేసి సగం ఉంచండి అలాగే. ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసి నూరేటప్పుడు అందులోనే పచ్చిది కొత్తిమీర కూడా వేసి నూరితే టేస్ట్ బాగుంటుంది. అవి వేసిన తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, ఒక 2 స్పూన్స్ పసుపు వేసి కలపాలి. ఇది వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత మళ్ళీ కాసేపు మూత పెట్టేసుకోవాలి. నేను ఒక చేత్తో ఒక చేత్తో కలుపుతున్నాను కాబట్టి నాకు సరిగ్గా కలపడానికి రావట్లేదండి, అందుకే లేట్ అవుతుంది. ఇది మొత్తం కలిపి ఒక మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ ఉంచుకుంటే చాలు. మనకి ఇది త్వరగానే ఉడికిపోతుంది టమాటా. సాల్ట్ కూడా అన్నీ ఫస్ట్ వేసాం కాబట్టి. ఇంకా అది పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకొని మనం రోల్ క్లీన్ చేసుకొని దాంట్లో మనం ఫస్ట్ వేయించుకున్నాం కదా పల్లీలు, ధనియాలు, జీలకర్ర, అవి వేసి దంచాలి ఫస్ట్. తర్వాత వెల్లుల్లిపాయలు నేను ఆయిల్లో వేయలేను. పచ్చి వెల్లుల్లిపాయలు రోట్లో వేసుకుంటే బాగుంటుంది. దాని తర్వాత పచ్చిమిరపకాయల్లోనే మనము ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి. టమాటాల్లో కొద్దిగా వేసాం కదా, ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసి మొత్తం మెత్తగా నూరాలి. మనకు ఎక్కువగా పెద్దగా పొడవుగా ఉంటాయి కదా, కొంచెం మంచిగా మెత్తగానే నూరుకోవాలి. కొంచెం పచ్చిమిర్చి మెత్తగా అయిన తర్వాత మిగతా సగం కొత్తిమీర ఉంది కదా, ఆ సగం కొత్తిమీర కూడా వేసి నూరుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత టమాటా పేస్ట్ కూడా ఉంది కదా, మనం ఫ్రై చేసిన టమాటా, అది కూడా వేసేసుకోవాలి. మొత్తం వేసేసుకొని
ఇది కూడా మెత్తగా నూరుకోవాలి. మెత్తగా అంటే మరీ మెత్తగా కూడా అవసరం లేదండి, ఎందుకంటే మనం మిక్సీలో వేసినంత మెత్తగా చేయలేము రోట్లో. మనకు వీలైనంత ఇలా ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. ఇలా వేసిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి పక్కకి. తర్వాత స్టవ్ పైన చిన్న కడాయి పెట్టి, ఇది పోపుకు అనమాట, చిన్న కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసి ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేయాలి. ఎందుకంటే మనకు టమాటా పచ్చడి ఎక్కువ ఉంది కదా. వేసుకున్న తర్వాత ఇది కొంచెం హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు వేసుకొని అవి కొద్దిగా చిటపటమన్నాక దాంట్లో ఈ పోపు దినుసులు అన్నవి మనం ఫస్టే తీసి పెట్టుకుంటే బెటర్, ఎందుకంటే ఆయిల్ తొందరగానే హీట్ అవుతుంది కాబట్టి. జీలకర్ర, ఆవాలు కొద్దిగా వేగాక దాంట్లోనే ఎండుమిరపకాయలు వేసుకోవాలి. పోపులో ఎండుమిరపకాయలు, కరివేపాకు వేస్తే ఆ టేస్ట్ వేరు, ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఈ ఎండుమిరపకాయలు కొద్దిగా వేగాక కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి మనకి. కలర్ చేంజ్ అయ్యాక దాంట్లోనే కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసి అవి కొద్దిగా చిటపటమన్నాక ఈ పోపునంతా తీసి చట్నీలో వేసేసుకోవాలి. వేసేసుకొని పూర్తిగా కలిపేసుకోవాలి అదంతా. మీకు అది చేస్తుంటేనే ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుంది. నాదైతే టేస్ట్ చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఇలా ఒకసారి రోటి పచ్చడి ట్రై చేయండి. నేను కూడా కంటిన్యూస్గా ఏం చేయను, ఎప్పుడైనా ఒకసారి వీలున్నప్పుడు ఖచ్చితంగా చేస్తా. ఓకే, ఇలా ట్రై చేయండి ఒకసారి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీరు మరిన్ని చూడాలనుకుంటే, మీరు చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు నా వీడియోస్ అన్నీ కంటిన్యూస్గా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, తెనుగు మమత వ్లాగ్స్.